నమస్కారం. చాలా మంచి రోజు. నేను బిందుని. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మరొక కొత్త అంశంతో ప్రారంభిద్దాం. భారతదేశంలో ప్రపంచ యుద్ధం తరువాత. ఇందులో ప్రపంచ యుద్ధం 2 తరువాత ఏం జరిగింది? ఇందులో ప్రపంచ యుద్ధం 2 తరువాత ఏం జరిగింది? దీనికి పరిష్కారాలు ఏమిటి? మరియు ఈ అడ్డంకులను అధిగమించడానికి భారతదేశం ఏం చేసింది? స్వతంత్రం వచ్చిన వెంటనే భారత్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూద్దాం. అభ్యాస ఫలితాలు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐక్యరాజ్య సంస్థ యుఎన్ఓ 2 శిబిరాలు మరియు ప్రచ్ఛన్న యుద్ధం 1945-1991 మధ్య. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ NAM. పశ్చిమాసియా సంఘర్షణలు. మధ్యప్రాచ్యంలో జాతీయవాదం యొక్క పెరుగుదల. శాంతి ఉద్యమాలు. USSR పతనం. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు. భారతదేశం మరియు దాని పొరుగు దేశాలు. కీలక పదాలు: సైనిక కూటమి, దేశాల మధ్య అధికారిక ఒప్పందం, ఫ్రాక్సీ యుద్ధం, 2 రాష్ట్రాల మధ్య సాయుధ పోరాటం, పంచశీల. ఇది రాష్ట్రాల మధ్య సంబంధాలను నియంత్రించడానికి ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ విధానం. ప్రజాస్వామ్య నిర్ణయాధికారం ద్వారా ఉత్పాదకత మరియు సామాజిక అవసరాల ఆధారంగా వనరులను కేటాయించే వ్యవస్థ. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పరిణామాలు. వివిధ దేశాలపై వివిధ ప్రభావాలు. యూరోపియన్ దేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. జనాభాలో గణనీయమైన నష్టం. USSR, పోలాండ్ మరియు యుగోస్లేవియా. USAలో మహామాంద్యం యుద్ధం సహాయంతో పరిష్కరించబడింది. పరిశ్రమలు మరియు వ్యవసాయం అభివృద్ధి చెందాయి. ఫలితంగా పూర్తి ఉపాధి మరియు ఉత్పాదకత పెరిగింది. 1945లో US అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ USAని ప్రపంచంలో అత్యంత ఆధిపత్య దేశంగా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి మరియు పురోగతిని పెంపొందించడానికి స్థాపించబడింది. US
ఎక్కువ రాజకీయ మరియు ఆర్థిక ప్రభావంతో కాలనీలపై తమ గుత్తాధిపత్యాన్ని అంటే నమ్మకం వదులుకోవాలని, వదిలివేయాలని ఈ దేశాలను కోరింది. యుఎస్ఎస్ఆర్ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలకు స్ఫూర్తినిస్తూ వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది. బ్రిటన్ తన పాత కాలనీలకు స్వేచ్ఛను ఇచ్చింది. బ్రిటన్ పూర్వ కాలనీలకు స్వాతంత్ర్యం లభించింది. ఈ దేశాలు అప్పుడు యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్చే ప్రభావితమైన పెట్టుబడిదారీ విధానం లేదా కమ్యూనిజం ఎంపికను ఎదుర్కొన్నాయి. ఒక అధికారాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించడం ద్వారా చర్చలు జరిపే అవకాశం కూడా వారికి లభించింది. ఐక్యరాజ్య సంస్థ యుఎన్ఓ యుఎన్ చార్టర్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిని సృష్టించడానికి స్థాపించబడింది. యుఎన్ యొక్క లక్ష్యాలు: శాంతిని పెంపొందించడం, యుద్ధాలను నివారించడం, మరియు ప్రపంచ మానవ హక్కులు, ప్రజాస్వామ్యం మరియు పేదరికం మరియు ఆకలి నిర్మూలనకు హామీ ఇవ్వడం యుఎన్ యొక్క లక్ష్యాలు. యుఎన్ దేశాల స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తుంది మరియు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన లేదా ప్రపంచ శాంతికి బెదిరింపుల సందర్భాలలో జోక్యం చేసుకుంటుంది. అన్ని దేశాలచే ఎంపిక చేయబడిన యుఎన్ సెక్రటరీ జనరల్ ఖండాల మధ్య తిరుగుతారు. జనరల్ అసెంబ్లీ చర్చిస్తుంది. యుద్ధం మరియు శాంతిపై భద్రతా మండలి నిర్ణయం తీసుకుంటుంది. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యులు ఉన్నారు: చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా, యుఎస్ఏ. 2 శిబిరాలు మరియు ప్రచ్ఛన్న యుద్ధం 1945 నుండి 1991 మధ్య. యుద్ధం తరువాత 2 ప్రధాన సైద్ధాంతిక మరియు రాజకీయ శిబిరాలు ఉద్భవించాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ బ్లాక్ మరియు యుఎస్ఏ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ బ్లాక్ మరియు యుఎస్ఏ నేతృత్వంలోని డెమోక్రటిక్ క్యాపిటలిస్ట్ బ్లాక్. యుఎస్ఎస్ఆర్ సమానత్వం మరియు రాష్ట్ర నియంత్రిత అభివృద్ధిని ప్రోత్సహించింది. అయితే యుఎస్ఏ బహుళ పార్టీ ప్రజాస్వామ్యం మరియు ప్రైవేట్ పెట్టుబడిదారీ నియంత్రిత అభివృద్ధికి వాదించింది. ప్రచ్ఛన్న యుద్ధం 45 సంవత్సరాలకు పైగా కొనసాగింది మరియు రహస్యంగా పోరాడింది. భౌతిక దాడులు లేదా ప్రత్యక్ష పోరాటాలు లేకుండా ప్రచారం మరియు పదాల ద్వారా ఫ్రాక్సీ యుద్ధం టర్కీ, గ్రీస్ మరియు లాటిన్ అమెరికాలో కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రయత్నాలలో యుఎస్ ప్రమేయం. యుఎస్ఎస్ఆర్ మరియు క్యూబా మద్దతుతో
అంగోలా స్వాతంత్ర్యం మరియు కమ్యూనిస్ట్ స్వాధీనం. జర్మనీ, హంగేరీ మరియు చెకోస్లోవికియాలో యుఎస్ఎస్ఆర్ యొక్క ప్రభావాన్ని విస్తరించడానికి చేసిన ప్రయత్నాలు మరియు తరువాత చైనాపై ఒత్తిడి చేయడానికి విఫల ప్రయత్నాలు. సైనిక కూటములు. యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి మరియు అణుయుద్ధం అర్ధరహితమని తెలుసు. వారు సైనిక మరియు వ్యూహాత్మక పొత్తులను ఏర్పరచుకున్నారు. యుఎస్ఏ ఎన్ఏటిఓ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ని సృష్టించింది. కమ్యూనిస్టు దేశాలు వార్సా ఒప్పందాన్ని ఏర్పరిచాయి. యుఎస్ఏలో సీటో ఆగ్నేయాసియా ఒప్పంద సంస్థ. మరియు సిఈఎన్టిఓ ది సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ వంటి ప్రాంతీయ పొత్తులు కూడా ఉన్నాయి. ఆయుధాలు మరియు అంతరిక్ష పోటీ. యుఎస్ఎస్ఆర్ మరియు యుఎస్ఏ అణ్వాయుధాలు మరియు క్షిపణులపై భారీగా పెట్టుబడి పెట్టాయి. బ్రిటన్, ఫ్రాన్స్ మరియు చైనా కూడా చేరాయి. గూఢాచార్యం మరియు క్షిపణి మార్గదర్శకత్వం కోసం ఉపగ్రహాలతో పోటీ అంతరిక్షం వరకు విస్తరించింది. ఫ్లాష్ పాయింట్లు. ప్రత్యర్థి శక్తులు విధ్వంసక ఆయుధాలను కలిగి ఉన్నాయి. అణు హోలోకాస్ట్తో ప్రపంచాన్ని నిరంతరం బెదిరిస్తూనే ఉన్నాయి. అన్ని దేశాల్లోని ప్రజలు నిరంతరం యుద్ధ భయంతో జీవించారు. యు-2 యుఎస్ గూఢాచారి విమానం. క్యూబాలో సోవియట్ క్షిపణి నిర్మాణాలకు సంబంధించిన సంఘటనలు మరియు కొరియా మరియు మధ్యప్రాచ్యంలో ఘర్షణలు వంటి దౌత్యం ద్వారా ఆసన్నమైన అణుయుద్ధం యొక్క క్షణాలు నిర్వీర్యం చేయబడ్డాయి. నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఎన్ఏఎం 1950లలో ప్రపంచం మరింత సైనికీకరించబడింది మరియు 2 వ్యతిరేక శిబిరాలుగా విభజించబడింది. బైపోలార్ ప్రపంచం స్థాపన అనేది పోటీల ఫలితంగా జరిగింది. సైనిక మరియు ఆర్థిక ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాల మధ్య కొత్తగా స్వాతంత్ర్యంగా ఉన్న దేశాల ఆందోళనలను పరిష్కరించడానికి మరియు వాటి మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి 1955లో నాన్ అలైన్డ్ మూమెంట్ ఎన్ఏఎం సృష్టించబడింది.
పశ్చిమాసియా వివాదాలు. పశ్చిమాసియాను మధ్యప్రాచ్యం అని కూడా పిలుస్తారు మరియు ఇది పశ్చిమ ఆసియా సంక్షోభం, అత్యవసర పరిస్థితి యొక్క ప్రదేశం. పాలస్తీనాలో అరబ్బులు మరియు యూదుల మధ్య సంఘర్షణ. జియోనిస్ట్ ఉద్యమం తన మాతృభూమిగా తిరిగి పొందాలని కోరిక కారణంగా ఏర్పడింది. మధ్యప్రాచ్యంలో చమురు నిక్షేపాల ఆవిష్కరణ ఈ ప్రాంతాన్ని యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్ మధ్య వివాదాంశంగా మార్చింది. మధ్యప్రాచ్యంలో జాతీయవాదం యొక్క పెరుగుదల. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ల పరిస్థితిని యుఎస్ మద్దతు. చమురు వనరుల కోసం ఈ ప్రాంతంలో అప్రజాస్వామిక పాలనలకు వ్యవస్థ యుఎస్ మద్దతు. మతపరమైన రంగులు వేస్తున్న యుఎస్ మరియు యుఎస్ మద్దతు గల పాలనలకు వ్యతిరేకత. శాంతి ఉద్యమాలు. యుఎస్ఎస్ఆర్ పతనం మరియు ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు. యుఎస్ఎస్ఆర్ మరియు యుఎస్ఏ ఆయుధాల పోటీని తగ్గించడానికి మరియు వారి అణ్వాయుధాలను నాశనం చేయాలని ప్రజల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. యుఎస్ఎస్ఆర్లో మిఖాయిల్ గోర్బచేవ్ నాయకత్వం రాజకీయ పరివర్తన మరియు సంస్కరణలకు అనుమతించింది. తూర్పు ఐరోపా దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం కోసం ప్రజా ఉద్యమాలకు దారితీసింది. భారతదేశం మరియు దాని పొరుగు దేశాలు భారతదేశ విదేశాంగ విధానం శాంతి మరియు అహింస సూత్రాలపై ఆధారపడింది. జవహర్లాల్ నెహ్రూ శాంతికి భారతదేశ నిబద్ధతను నొక్కి చెప్పడానికి పంచశీల సూత్రాలను రూపొందించారు. పంచశీల సూత్రాలు పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలను నిర్ణయించాయి. చైనాతో భారతదేశ సంబంధాలు. హింసాత్మక విప్లవం తరువాత 1949లో చైనా కమ్యూనిస్ట్ రిపబ్లిక్గా అవతరించింది. భారతదేశం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించింది మరియు యుఎన్ భద్రతా మండలిలో వారి శాశ్వత స్థానానికి మద్దతు ఇచ్చింది. చైనా 1950లో టిబెట్ను స్వాధీనం చేసుకుంది. భారతదేశంతో వివాదానికి కారణమైంది మరియు నేటికి అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదానికి దారితీసింది. పాకిస్తాన్తో భారత్ సంబంధాలు. భారతదేశం మరియు పాకిస్తాన్ బ్రిటిష్ ఇండియా నుండి స్వాతంత్ర్యం పొందాయి.
విభజన నాటి నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య ప్రధాన సమస్య కాశ్మీర్. బంగ్లాదేశ్తో భారతదేశ సంబంధాలు. 1971లో భారత సైనికుల సహాయంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. నదీ జలాల భాగస్వామ్యం మరియు అక్రమ వలసలు వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆర్థిక మరియు విపత్తు నిర్వహణ కార్యక్రమాలపై రెండు దేశాలు కలిసి పనిచేశాయి. శ్రీలంకతో భారత్ సంబంధాలు. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపదేశం. 1948లో శ్రీలంక స్వాతంత్ర్యం పొందింది. భారతదేశం మరియు శ్రీలంక మధ్య సాంస్కృతిక, జాతి మరియు ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.